రేపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల. ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్న ఈసీ. రేపటి నుంచి ఈ నెల 21 వరకు నామినేషన్ల స్వీకరణ, ఈ నెల 24 వరకు ఉపసంహరణకు అవకాశం. నవంబర్ 11న పోలింగ్, 14న కౌంటింగ్. విశాఖలో మంత్రి లోకేష్ పర్యటన, పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. సిఫీ ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్, ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్కు శంకుస్థాపన. వైసీపీ నేతలపై బాలకృష్ణ ఫైర్. గత ప్రభుత్వం మెడికల్ కాలేజీలను గోడలకే పరిమితం చేసిందని విమర్శలు. మళ్లీ అధికారంలోకి రావాలన్న ఉబలాటంతోనే అనవసర ఆరోపణలు చేస్తున్నారని సెటైర్లు. నారావారి మద్యాన్ని రాష్ట్రం మొత్తం అమ్ముతున్నారు. నకిలీ మద్యం గ్యాంగ్తో చంద్రబాబు, లోకేష్కు సంబంధాలు ఉన్నాయన్న రోజా. నకిలీ మద్యం కేసులో వాస్తవాలను, కమిషన్లను సీబీఐ బయటకు తీయాలని డిమాండ్. హైదరాబాద్లో గ్లోబల్ గ్రేస్ క్యాన్సర్ రన్ కార్యక్రమం. పాల్గొన్న మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, వాకటి శ్రీహరి. గ్రేస్ ఫౌండేషన్ వారిని అభినందించిన శ్రీధర్ బాబు. శ్రీకాంత్ అయ్యంగార్పై మా అసోసియేషన్కు కాంగ్రెస్ ఫిర్యాదు. మహాత్మాగాంధీపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కంప్లైంట్. మా అధ్యక్షుడు మంచు విష్ణుకు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. పార్వతీపురం జిల్లాలోని ఆశ్రమ పాఠశాలల్లో జాయింట్ కలెక్టర్ తనిఖీలు. విద్యార్థుల ప్రతిభను పరీక్షించిన యశ్వంత్ కుమార్. జేసీ ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయిన విద్యార్థులు, ఉపాధ్యాయులు. టీచర్లపై సీరియస్ అయిన అధికారి. మీకే రాకపోతే స్టూడెంట్స్కి ఏం చెబుతారంటూ మండిపాటు. చిత్తూరు జిల్లా వీర్పల్లికొండపై గుప్త నిధుల కలకలం. అర్ధరాత్రి పోలీసుల దాడులు. వైసీపీ నాయకుడు ఎర్రబెల్లి శ్రీనివాస్ సహా 6గురి అరెస్ట్. జేసీబీ, కారు, 4 బైకులు, పూజా సామాగ్రి స్వాధీనం. ఆదిలాబాద్ జిల్లా జైనాథ్ లక్ష్మీనారాయణ స్వామి పాదాలు తాకిన సూర్యకిరణాలు. ప్రతి ఏటా అక్టోబర్ నెలలో జరుగుతున్న అద్భుత ఘటన. చూసేందుకు భారీగా తరలివచ్చిన భక్తులు. శ్రీ సత్యసాయి జిల్లాలో హంద్రీనీవా కాల్వకు గండి. మడకసిర మండలంలోని ఎగువ ప్రాంతాల్లో గత 2 రోజులుగా భారీ వర్షాలు. హంద్రీనీవా కాల్వలోకి చేరుతున్న వరద, నీటి ఉధృతితో కాల్వకు గండి. మరమ్మతులు చేపట్టిన అధికారులు. ఏపీలో గత 3 రోజులుగా నిలిచిపోయిన ఎన్టీఆర్ వైద్య సేవలు. ఓపీతో సహా అన్ని సేవలు బంద్. పెండింగ్ బకాయిలు చెల్లించాలని డిమాండ్. ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు సంప్రదించినా పట్టించుకోలేదంటున్న ఆసుపత్రి యాజమాన్యాలు. బాపట్ల జిల్లాలో పర్చూరు, మార్టూరు మధ్య అధ్వానంగా రహదారి. రోడ్డుపై గుంతలు ఏర్పడటంతో ఇబ్బందుల్లో ప్రయాణికులు. గుంటలో పడి బయటకు రావటానికి ఆర్టీసీ బస్సు డ్రైవర్ నానా అవస్థలు. భారీ లోడ్లతో టిప్పర్లు నిత్యం రాకపోకలు సాగించడమే కారణమంటున్న జనం. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. కంపార్ట్మెంట్లన్నీ నిండి శిలాతోరణం వరకు క్యూలైన్లో వేచి ఉన్న భక్తులు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం.